హరే కృష్ణ. భగవద్గీతలోని శ్లోకాలు ప్రధానంగా సంస్కృత కవిత్వ రూపంలో ఉండి ఒక పద్ధతిని అనుసరిస్తాయి. భగవద్గీత ఒక శాస్త్రీయ సంస్కృత గ్రంథం కావడంతో సంస్కృత కవిత్వంలో అత్యంత సాధారణ ఛందస్సు రూపమైన అనుస్తుప్ ఛందస్సు ప్రధానంగా ఉపయోగిస్తుంది. భగవద్గీతలో కనిపించే వివిధ రకాల శ్లోకాల గురించి మనం తెలుసుకుందాము. అనుస్తుప్ ఛందస్సులో ఉన్న శ్లోకాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఇందులో ప్రతి శ్లోకంలో 8 అక్షరాలతో 4 భాగాలు అంటే 4 పాదాలు ఉంటాయి. అంటే ప్రతి శ్లోకానికి మొత్తం అంటే ప్రతి శ్లోకానికి మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. మన భగవద్గీతలో ఎక్కువగా ఉపయోగించే ఛందస్సు అనుస్తుప్ ఛందస్సు. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఎక్కువ భాగము ఈ అనుస్తుప్ ఛందస్సులో వ్రాయబడ్డాయి. ఈ ఛందస్సుకి ఉదాహరణ శ్లోకం చూస్తే భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ అకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ అకర్మణి. భావం: విద్యుక్త ధర్మం నిర్వర్తించుటలో నీకు అధికారం కలదు, కాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎప్పుడూ భావింపకు. అలాగే విద్యుక్త ధర్మమును విడుచుటలో అసక్తుడవు కాకుము. చాలామందికి తెలిసిన ఇంకొక ఉదాహరణ 4వ అధ్యాయం 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. భావం: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట అయితే ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను స్వయంగా అవతరింతును. భగవద్గీత బోధనలను స్పష్టముగా లయబద్ధంగా తెలియజేయడానికి ఉపయోగపడే ఈ మీటరు లేదా ఛందస్సు సూటిగా బోధన కవిత్వానికి బాగా సరిపోతుంది. అలాగే త్రిస్తుప్ ఛందస్సు. ఈ ఛందస్సు తక్కువ సంఖ్యలో శ్లోకాలలో ఉపయోగిస్తారు. ఈ త్రిశుప్ ఛందస్సులోని ఒక శ్లోకం 44 అక్షరాలను కలిగి ఉంటుంది. సాధారణంగా ఒక్కొక్కటి 11 అక్షరాలతో 4 వరుసలుగా విభజించబడుతుంది. ఉదాహరణకి 2వ అధ్యాయం 20వ శ్లోకంలో న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడును జననము కానీ మరణము కానీ లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. అనుస్తుప్ కంటే త్రిస్తుప్ ఛందస్సు తక్కువగా తరచుగా ఉపయోగింపబడుతుంది. కానీ ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన మరియు చాలా శ్లోకాలలో ఉంది. ఇంకొక ఉదాహరణకి భగవద్గీతలోని 11వ అధ్యాయం 32వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవాన్ ఉవాచ
కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకములన్నింటికీ నాశనం చేయు కాలము. జనులందరినీ నశింపజేయుటకే నేనిచటకు వచ్చితిని. నీవు తప్ప అంటే పాండవులు తప్ప ఇక్కడ ఉన్న ఇరుపక్షముల యోధులందరూ చంపబడుదురు. ఇక మూడవది జగతి ఛందస్సు భగవద్గీత. అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలకు ముఖ్యంగా మరింత లోతైన తాత్విక లేదా తీవ్రమైన భావోద్వేగ విషయాలను తెలియజేసే ఇతర ఛందస్సులలో జగతి లేదా ఉష్ణిక్ వంటి వివిధ వేద ఛందస్సు ఉండవచ్చును. అయినప్పటికీ ఇవి చాలా అరుదు. ఈ ఛందస్సుకి ఉదాహరణ 18వ అధ్యాయం 37వ శ్లోకం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తస్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏది ఆరంభమునందు విషప్రాయంగా ఉండి చివర అమృత సమానముగా ఉండునో, ఏది ఆత్మానుభూతికి మానవుని మేలుకొలుపునో అట్టి సుఖం సత్వగుణ ప్రధానమైనదని చెప్పబడును. ఈ ఛందస్సు అక్షరాలకు వైవిధ్యాన్ని మరియు ప్రత్యేకమైన లయబద్ధమైన నాణ్యతను ఇస్తుంది. భగవద్గీతలోని శ్లోకాల లక్షణాలు. రూపం మరియు నిర్మాణం చూస్తే శ్లోకాలు సాధారణంగా సంక్షిప్తంగా, లయబద్ధంగా మరియు సమతుల్య పద్ధతిలో నిర్మించబడ్డాయి. దానివలన వాటిని చదవడం మరియు గుర్తించుకోవడం చాలా సులభం అవుతుంది. ప్రతి శ్లోకం తరచుగా లోతైన తత్వంకి సంబంధించిన ఆలోచనలు లేదా ఆచరణాత్మక సలహాలను కలిగి ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్య జరిగే సంభాషణలో భాగంగా ఈ శ్లోకాలు బోధనలను చైతన్యవంతంగా, సందర్భోచితంగా ఉంటాయి. కనుక భగవద్గీత ప్రధానంగా ఈ 3 ఛందస్సులలో వ్యాసదేవునిచే వ్రాయబడినది. హరే కృష్ణ.